హలో వెల్కమ్ టు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మేము ఒక వీకెండ్ సింబియోసిస్ ఆఫీస్కి వెళ్తున్నాము. అది మనకి ఋషికొండ ఐటీ హిల్స్ దగ్గర ఉందన్నమాట. సో ఆన్ ద వేలో అలా వెళ్తున్నప్పుడు బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సో అంటే మనకి ఇస్కాన్ టెంపుల్ కాబట్టి చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. నేను ఎప్పుడైనా సరే షూట్ చేస్తాను ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మనకి ఋషికొండలో ఉంది, చూస్తున్నారు కదా. ఆ రోజు సాటర్డే అనమాట, చాలా రష్ ఉంటుంది. అలా ఇంకేముంది, సరదాగా ఐటీ హిల్స్కి వచ్చేసాము, ఐటీ సెట్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే మనకు చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. ఇంకా అలా వెళ్తున్నాము ఇంకా సింబియోసిస్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే రోడ్స్ చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో అసలు. కానీ నైట్ టైం మనం ఎప్పుడైనా వస్తే మాత్రం కొంచెం భయమే వేస్తుంది అనుకోండి. అలా వెళ్తున్నాము, చాలా దూరము మన ఇంటి నుంచి అయితే. సో ఎట్ లాస్ట్ మేము 12:30కి రీచ్ అయ్యాము సింబియోసిస్ ఆఫీస్కి. ఇది ఎంట్రన్స్ అనమాట, చాలా పెద్ద ఆఫీస్. ఇంతకీ అసలు సింబియోసిస్ ఆఫీస్ అంటున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే మనకి యానిమేటెడ్ వీడియోస్ తీస్తారు, యానిమేషన్ సంబంధించినవన్నీ కూడా. మనకి బాహుబలి, అలాగే అల్లుడి సీను, రంగస్థలం, సో చాలా పెద్ద మూవీసే అనమాట ఇక్కడ చేస్తారు యానిమేషన్ అనేవి. అండ్ చూస్తున్నారు కదా ఈ విల్లాస్, ఆఫీస్ టాప్ ఫ్లోర్ నుంచి నేను షూట్ చేశాను ఆ విల్లాస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి వ్యూ అయితే. మనకి బీచ్ కూడా కనిపిస్తుంది. మా మమ్మీ డాడీ కూడా వచ్చారు. సో ఈ సింబియోస్ ఆఫీస్ అండ్ లోపల కూడా ఇంటీరియర్ అసలు నాకు ఎందుకు తెలియదు కానీ ఇది ఆఫీస్లో అనిపించలేదు, ఏదో ఒక మంచి పార్కు లేకపోతే ఎక్కడికో వచ్చిన ఫీలింగ్ వచ్చింది. చాలా పాజిటివ్ వైపు వచ్చింది. మొత్తం గ్రీనరీ అనండి, అసలు ఎక్కడ కూడా నేను చూడలేదు ఆఫీస్ అనేది ఇంత బాగుంటుందని. మొత్తం చుట్టూ కూడా గ్రీనరీయే. మేము వెళ్ళిన ముందు వీకెండ్ అనుకుంటా శ్రీలీల కూడా వచ్చిందంటే. ఇక్కడ హీరోయిన్స్, సెలబ్రిటీస్ కూడా వస్తారంట. వచ్చినప్పుడు అలా ఒక రౌండ్ వేస్తారంట. అంటే ప్లెజెంట్ వాళ్ళకి ఏంటంటే తిరుగుతూ ఉంటారు కదా. సో ఈ ప్లాన్స్ ఇవన్నీ చూసేటప్పటికి వాళ్ళకి చాలా ప్లెజెంట్గా పీస్గా అనిపిస్తుంది, పీస్ఫుల్గాని. సో ఇక్కడ ఎంజాయ్ చేస్తారంట వచ్చి. ఈ సింబియోసిస్ ఆఫీస్ అనేది ఏంటంటే కంప్లీట్గా మనకి మూవీస్కి సంబంధించింది అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో ఆ రోజు వెళ్ళాము. మొత్తం ఆఫీస్ అంతా కూడా నేను షూట్ చేయలేదు, ఓన్లీ బయట మాత్రమే తీసాను. లోపల అనేది నేను షూట్ చేయలేదు. బయట అంతా కూడా నేను తీసి చాలా 1/4 పార్టే అనమాట, చాలా తక్కువ, చాలా పెద్దది. ఇంకా అక్కడే మేము లంచ్ చేసేసి 3 o'clock అలా అయింది. మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. లంచ్ కూడా ఫుల్గా తిన్నాం అనమాట. ఇంకా అలా మా ఆయనకి నిద్ర వస్తుంది అంటే నేను డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. అది కూడా మా ఆయన షూట్ చేశారు. ఇంకా బీచ్ చూసారు కదా. ఎందుకో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ బీచ్ చూస్తే కెమెరా అలా ఇంకా వీడియో తీయాలనిపిస్తుంది. అది ఉదయం అవనివ్వండి, మిట్ట మధ్యాహ్నం అవనివ్వండి, సాయంత్రం అవనండి, ఎప్పుడైనా బీచే కదండి. మన వైజాగ్ బీచ్ అంత అందంగా ఎక్కడ ఉండదు, అది మాత్రం నిజము. అండ్ ఇలా వెళ్తున్నాయి చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నది ఇది రోప్వే అనమాట. మన కైలాసగిరి రోప్వే ఉంటుంది కదా, అది. సో అలా వెళ్తున్నాం. ఇదిగోండి వచ్చేసాను నేను డ్రైవింగ్. సో మా ఆయన నాకు ఇచ్చారు. సో నేను డ్రైవ్ చేస్తున్నాను. మొగుళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి కదా, సో అందుకనమాట. అలా డ్రైవ్ చేస్తూ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాము. సో ఇంట్లోనే ఏంటంటే కాసేపు రెస్ట్ తీసుకొని మేము ఈవినింగ్ పెందుత్ స్టార్ట్ అయ్యామండి. పెందుత్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. మనం అక్కడ ఉంటే చాలామందికి వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది, చాలా ఫేమస్. అది కూడా మేము సాటర్డే వెళ్ళాం. సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా రష్గా ఉంటుంది. బట్ ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. ఇది ఏంటంటే కిందన ఉంటుంది అనమాట, మనం మెట్లు ఎక్కొచ్చు, అలాగే వెహికల్లో కూడా వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న టెంపుల్స్ అనేవి మనకి కిందన ఉంటాయి. విఘ్నేశ్వర్ టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, నాగేంద్ర స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా కిందన ఉంటాయి. సో కొండెక్కే మధ్యలో అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మనకు క్లోజ్ చేసేసారు. సో బయట నుంచి దండం పెట్టుకొని ఇంకా కొండెక్కేసాం అనమాట. ఇంకా అలా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఇదేంటంటే కిందన ఆ టెంపుల్ షూట్ చేస్తున్నాను. మనకి సన్సెట్ చూసారు కదా ఎంత బాగుందో వెనకాల నుంచి. అలా ఇంకా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంత అసలు నిజంగా గుడికి వస్తే ఏంటో తెలియదు కానీ చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. మా ఆయన ఎటకారం చూడండి గుడికి వచ్చి. ఇక్కడ ఏంటంటే నేను మా ఆయన్ని అడుగుతున్నాను, సో నీకు నేను బాగా డ్రైవ్ చేశానా ఏంటి, ఏదైనా ఎవరో కొట్టక్కర్లేదండి, మన సెల్ఫ్ మనమే కొట్టుకోవాలి కదా. మా ఆయన్ని అడిగాను, బాగా డ్రైవ్ చేసావు అన్నారు. సో అలా టెంపుల్కి వెళ్ళాము.
ఈవినింగ్ కాబట్టి అప్పుడే ఓపెన్ చేశారు, రష్ తక్కువే ఉంది. పైనుంచి నేను వీడియో తీస్తున్నాను అనమాట, అదంతా వ్యూ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఏం కోరుకుంటే అది జరుగుద్దంటే అండి, మేమైతే 3 ప్రదక్షిణాలు చేసాము. ఎవ్రీ సాటర్డే కూడా చాలామంది 108 ప్రదక్షిణాలు చేస్తారు, మనం ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది అని. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి ప్రదక్షిణాలు చేసేవాళ్ళము, సెమిస్టర్ క్లియర్ అయిపోవాలి సో ఉంటుంది కదా చదివేటప్పుడు, మనం పెద్ద తోపు కాదు కానీ ఇలా మొక్కునే ఉండం, కానీ దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తే చక్కగా అన్నీ క్లియర్ చేసేసాం అనుకోండి. సో అదనమాట, చాలా రష్ ఉంటారు. మార్నింగ్ అయితే ప్రదక్షిణాలు చేస్తారు. ఇది లోపల అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా పెద్దదండి. ఎవరైనా విజిట్ చేయకపోతే, ఎప్పుడైనా వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇదంతా మన సిటీ అనమాట, టాప్ నుంచి నేను మొత్తం వీడియో తీసాను. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, సన్సెట్ టైం అది. ఇంకా దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది, అంటే ఖాళీగా ఉంది కదా, సో చక్కగా రిలాక్స్డ్గా చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నా. ఇది వచ్చేసి కిందన చాలా పెద్ద టెంపుల్ అండి, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. కామాక్షి అమ్మవారు అండ్ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. ఫుల్ చుట్టూ మధ్యలో కామాక్షి అమ్మవారి టెంపుల్ అండ్ చుట్టూ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు, చూస్తున్నారు కదా, చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చుట్టూ జ్యోతిర్లింగాలే. మనకి బద్రీనాథ్, కేదార్నాథ్ అలా శివలింగాలు ఉంటాయి కదండి, కాశీ విశ్వేశ్వర స్వామి వారు, సో అలా అనమాట. ప్రతి ఊరు శివలింగాలు అలా ఉన్నాయన్నమాట. నేను ఏంటంటే ఫుల్గా తీయలేదు, బట్ ఈ వీడియోలో మీకు అంత బాగా నేను తీయలేదు, కానీ మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అదేంటంటే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం కిందకి దిగుతాం కదా, అక్కడే ఉంటుంది. రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారండి, నాకు తెలిసి 1.5 year or 2 years అవుతుంది ఇది కట్టి, ఇంకా కడుతున్నారు. గోశాల ఇవన్నీ కూడా అని. నిజంగానండి, అసలు నిజంగా మనం అక్కడికి వెళ్ళే దర్శించుకున్నామా అన్నట్టు ఉంటుంది. అక్కడ మనము చూస్తే చాలా అసలు ఏంటంటే ఒక అంకుల్ కట్టించారంట, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన అమౌంట్తో. ఎవరుంటారండి అలా కట్టించడం, అది అనిపించాలి కదా. సో నిజంగా గ్రేట్ అంకుల్. ఇలా అనమాట. నేను చూశారు కదా, కేదార్నాథ్, బద్రీనాథ్, ఉత్తరాఖండ్, సో ఇలా శివలింగాలు అన్నీ కూడా అనమాట చుట్టూ ఉంటాయి మన ద్వాదశ జ్యోతిర్లింగాలు. అలా దర్శించుకున్నాము. ఇక్కడ కూడా ఏంటంటే నేను అంతా వీడియో తీయలేదు, కానీ అలా ఏదో కొంచెం 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 అలా తీస్తున్నాను. ఏమైనా మీకు డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి. అలాగే కిందన ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంది, అది కూడా దండం పెట్టేసుకున్నాం. కిందన ఏంటంటే మనకు చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇది బాబా టెంపుల్ అనమాట. ఈ బాబా అన్ని దగ్గరేనండి, మనకి చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. ఈ లోపల వచ్చేసి బాబా టెంపుల్లో విఘ్నేశ్వర్ టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సీతారాముల వారు, సంతోష్ మాత అమ్మవారి టెంపుల్, ఇలా చిన్న చిన్న అన్నీ కూడా ఉంటాయి. అంటే మనం ఒక గుడికి వెళ్తే అన్ని దేవుళ్ళని కవర్ చేసేయచ్చు. ఈ వేణుగోపాల్ స్వామి, అలాగే వేణుగోపాల్ స్వామి వారు, అలాగే నవగ్రహాలు, ఇలా అన్నీ అనమాట. అలా మొత్తం దండం పెట్టేసుకొని చక్కగా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా చూసారు కదా, చాలా పెద్ద టెంపుల్ అండి ఇవన్నీ కూడా. ఇంకా రిటర్న్ అయిపోయి అప్పటికి మాకు దర్శనాలన్నీ అయ్యేసరికి 4 స్టార్ట్ అయితే 7:30 అయింది. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే నాయుడు తోటలో ఉంటారు, మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చేసాము డిన్నర్ టైంకి. సో మా అత్తగారు మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసేసారు, చక్కగా తినేసాము, వాళ్ళతో చక్కగా టైం స్పెండ్ చేసాము. ఇంకా లాస్ట్కి ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ నుంచి తిరిగి కూడా అలసిపోయాం. తిరిగింది ఏం లేదు అనుకోండి, బట్ ఏదైనా టైర్డ్ అయిపోతాం కదా, ఇంకా అంతే. టాటా బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్ అని చెప్పేసాం అనమాట. బాయ్.